ఇప్పుడు ఈ నల్ల కోట్లాళ్ళు నల్ల క్యాప్ డ్రామా ఆర్టిస్టులు అందరూ కలిసి మేము పిహెచ్డి హోల్డర్స్ అని వాళ్ళ వర్క్ స్పేసెస్కి వెళ్తారు, వాళ్ళ వర్క్ చేసే ఏరియాస్కి వెళ్తారు. దట్ ఈస్ దేర్ స్పెసిఫిక్ ఇండస్ట్రీస్కి వెళ్తారు. ఇండస్ట్రీస్కి వెళ్ళినప్పుడు ఇప్పుడు 3 లక్షలు పెట్టి సర్టిఫికేట్ కొనుక్కున్నప్పుడు మరి దాని సాధకత ఉండాలి కదా. అందుకని దాని మీద ఎంతో సంపాదించాలనుకుంటారు. పేరు లేదా వాళ్ళకి దాన్ని ఏమంటారు, ఏదో ఒక తరక్కి డబ్బులు, ప్రమోషన్లో. ఒక టీచర్ ఉంటాడు, వాడికి పిహెచ్డీ పబ్లికేషన్స్ వస్తే ఒక జూనియర్ లెక్చరర్ ఉంటే వాడు సీనియర్ లెక్చరర్ అవటమో లేకపోతే హెచ్ఓడి అవటమో ఏదో వాడి వెస్టెడ్ ఇంట్రెస్ట్ వాడికి ఉంటుంది, తీసుకుని వెళ్తారు. ఇలాంటి మోరల్స్ లేని, ఇలాంటి వాల్యూస్ లేని షార్ట్ కట్ గాళ్ళు అందరూ వచ్చి ఇండస్ట్రీలో కూర్చుంటే ప్రాబ్లం ఏంటి? సర్వీస్ ఇండస్ట్రీలో కూర్చున్నా, ప్రోడక్ట్స్ ఇండస్ట్రీలో కూర్చున్నా. డోంట్ కాల్ ఇట్ యాజ్ సర్వీస్ ఇండస్ట్రీస్. నేను ఇందాక ఇంటర్వ్యూలో కూడా చూసాను, దిస్ ఈస్ మై సర్వీస్ అన్నారు. దెన్ డోంట్ చార్జ్. No. See, you should understand it right, or rather అలా చెప్పడం కన్నా I will explain it to you in a better manner. When we are talking about service industry or products, industries are divided into 2 or 3 areas. Okay. Manufacturing. కానీ ఆవిడ పోర్ట్రేట్ చేసేది ఎలా ఉందంటే నేను చేసేది సర్వీస్. అదే మీరు చెప్తున్న మీనింగ్ వేరే సర్వీస్కి. సో we are not doing service. మేము వ్యాపారం చేస్తున్నాం. వ్యాపారాన్ని నీతిగా చేయాలి. అండ్ వ్యాపారం చేయడం ఏం తప్పు కాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యు ఆర్ వర్కింగ్ ఫర్ యువర్ సెల్ఫ్, యూ విల్ ఫీడ్ యువర్ సెల్ఫ్ అండ్ మ్యాక్సిమం యువర్ ఫ్యామిలీ. ఇఫ్ ఐఎమ్ వర్కింగ్, నేను బిజినెస్ చేస్తే ఐఎమ్ ఫీడింగ్ వాట్ ఎవర్ నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ ఆర్ డిపెండింగ్ ఆన్ మై బిజినెస్. అండ్ ఇలాంటి వ్యాపారాలు కొన్ని అయితే, సిమిలర్ టైప్ ఆఫ్ వ్యాపారాలు, దట్ విల్ బి అన్ ఇండస్ట్రీ. సో ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద లార్జర్ సెక్షన్ ఆఫ్ దట్ ఇండస్ట్రీ. ఓకే, ఆ ఇండస్ట్రీలో అందరూ థ్రైవ్ కావాలంటే దే షుడ్ బి అన్ ఈక్విలిబ్రియం. ఆ ఈక్విలిబ్రియం ఏంటి? ఫస్ట్లీ ఇంటిగ్రిటీ ఉండాలి, మోసాలు జరగకూడదు. మీరు కెరియర్లే మోసాల మీద బిల్డ్ చేసుకుంటే, ఎస్పెషలీ ఆరోగ్యానికి సంబంధించిన ఇండస్ట్రీలో మీరు ఏమిస్తారు? ఆరోగ్యం ఏమిస్తారు? మీరు ఎలాంటి సర్వీస్ ఇస్తారు? నీ కెరియరే షార్ట్ కట్ మీద బిల్డ్ అయింది. ఇప్పుడు నిజంగా చదువుకొని సర్వీస్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎందుకు కనపడరు? బికాస్ నీకు తెలుసు నీకు చదువు లేదు, నీకు నిజమైన వర్త్ లేదు, పీపుల్ నీ దగ్గరకు రారు. సో నువ్వేం చేస్తావు? ప్రమోషన్స్ చేసుకుంటావు. ఇక్కడ ఈ కేసులో అదే జరిగింది. సో షీ వెంట్ అహెడ్, పార్ట్నర్డ్ విత్ వన్ ఛానల్ ఫ్రమ్ 2022 to 2025 at 70-30 రేషియో. ఒక సోషల్ మీడియా ఛానల్తో పార్ట్నర్ అయ్యి ఆ సోషల్ మీడియా ఛానల్ ద్వారా కొన్ని వేల వీడియోస్ పబ్లిక్లోకి వదిలి, దిస్ టైప్ ఆఫ్ మార్కెటింగ్ ఈస్ కాల్డ్ ప్రిడేటరీ మార్కెటింగ్. ప్రిడేటరీ మార్కెటింగ్ అంటే ప్రిడేటర్, యు నో ద మీనింగ్. సో దే ఈట్ అప్ ద స్పేస్ ఆఫ్ ఎవ్రీబడి. ఓకే, అది ఎందుకు తప్పంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ బికాస్ నేను ఇంకొకళ్ళు మార్కెట్లో స్పేస్ లేకుండా అయిపోతారు అంత ఒక్కటే కాదు అది. ఓకే, అదొక ప్రోడక్ట్, ఒక మొబైల్ ఫోన్ అనుకోండి, దట్స్ ఓకే. బట్ ఇక్కడ జనాలకి అవసరమైన సర్వీసెస్ కొన్ని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఐ సిట్ ఆన్ ద హార్మోన్ వెల్నెస్ అండ్ ఫ్యాట్ లాస్ సైడ్. ఐ మేక్ దమ్ ఈట్ లోకల్ ఫుడ్స్ అండ్ డూ సమ్ బేసిక్ లైఫ్ స్టైల్ థింగ్స్. సో ఎప్పుడైనా హార్మోన్ అనే పదం ఎత్తాలంటే నా దగ్గర ఒక ఎండోక్రైనాలజిస్ట్ ఎప్పుడు సజెషన్కి ఉండాలి, కన్సల్ట్ చేసుకోవడానికి. ఎప్పుడు నా దగ్గర ఒక గైనకాలజిస్ట్ ఉండాలి, బికాస్ ఐఎమ్ వర్కింగ్ విత్ విమెన్. మ్యాండేటరీ ఇఫ్ యూ వాంట్ టు గివ్ రైట్ సర్వీస్. If you don't want to endanger people's lives, does she have these same things? వస్తాను అక్కడికి. సో ఇది ఉండాలి. సో ఇవన్నీ నెమ్మదిగా 1 by 1 స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వస్తాం. ఎట్లా వెళ్ళేవాళ్ళము? వెన్ వీ స్టార్టెడ్ అవర్ కెరియర్స్ 2010లో కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు ఏదైనా తెలియలా. PCOS అప్పుడు చాలా తక్కువ, ఇన్సులిన్ రెసిస్టెన్స్ గురించి అసలు మాట్లాడేవాళ్ళు కాదు, తెలియలా. ఇదేంటి అని వాళ్ళు ఇచ్చిన టైం ఇచ్చినప్పుడు, వాళ్ళ ఓపీల్లోంచి వాళ్ళు టైం ఇచ్చినప్పుడు మ్యామ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మంజులా అనగానే మ్యామ్ దగ్గరికి వెళ్ళి కూర్చునేదాన్ని, అడిగేదాన్ని, మ్యామ్ ఇదేంటి, ఇది ఎలా జరుగుతుంది, ఇంకేదో ఒక పర్పస్ మీద వెళ్ళినప్పుడైనా సరే వీటి గురించి కనుక్కుని, అంటే ఇట్లుంటుందిరా, బికాస్ షీఈ్ అ పద్మశ్రీ అవార్డీ, అన్ ఎక్స్పీరియన్స్డ్ గైనకాలజిస్ట్. బికాస్ అవర్ వొకాబులరీ విల్ బి లిమిటెడ్ టు లైఫ్ స్టైల్, డయట్ అండ్ ఫిట్నెస్. బియాండ్ దట్ ఏదైనా మాట్లాడాలంటే వీ నీడ్ అవర్ డాక్టర్స్. సో చదువుకున్నప్పుడు ఏమవుతుంది? ఈ వాల్యూ సిస్టమ్ బిల్డ్ అవుతుంది. ఊరికే మనం జనాలకి ర్యాండమ్గా లూజ్గా మాటలు ఇచ్చేయకూడదు, మనం జాగ్రత్తగా చెప్పాలి అని బిల్డ్ అవుతుంది. ఎందుకంటే నేను చదువుకోవడానికి, నేను పలానా కోర్సో పలానా గ్రాడ్యుయేషన్కో పోస్ట్ గ్రాడ్యుయేషన్కో రావడానికి నాకు ఇంత టైం పట్టింది, ఇంత ఎఫర్ట్ పట్టింది. కాబట్టి డాక్టర్ అనేవాడి వాల్యూ నాకు తెలుస్తుంది.
దే టేక్ 6 years ఫర్ MBBS, 3 years ఇంకా స్పెషాలిటీ ఫర్ దర్ MD, అండ్ ఇంకొక 3 years ఒక పెన్ పేపర్ మీద పెట్టి ప్రిస్క్రిప్షన్ రాయాలంటే 12 సంవత్సరాలు పడుతుంది వాళ్ళకి. ఓకే, సో వాళ్ళకి న్యాచురల్గా వాల్యూ ఇస్తాం. మన ఎనాటమీ కోసం, మన బాడీని అర్థం చేసుకోవడానికి, మనని ట్రీట్ చేయడానికి వాళ్ళు బెస్ట్ ఇయర్స్ ఆఫ్ దేర్ లైఫ్ని జస్ట్ ఇచ్చేస్తారు అంతే. ఎంత రెస్పెక్ట్ చేయాలి వాళ్ళని? రెస్పెక్ట్ చేయకపోగా నువ్వేం చేసావు? నువ్వే కాదు, మిగిలిన ఎవరైనా సరే. తిన కేసు తీసుకుంటే డాక్టర్ టైటిల్ 2016 నుంచి పెట్టుకుంది. ఇప్పుడు తను చెప్పిన దొంగ సర్టిఫికేట్ క్లెయిమ్స్ ఏవైతే ఉన్నాయో, బీఎస్సీ చేశాను 2015 నుంచి 2018లో ఆ బ్లాక్ లిస్ట్ అయిపోయిన యూనివర్సిటీలో చేసింది. చేశాను అని చెప్తున్న అదే క్లెయిమ్లోనే తను షీఈస్ డూయింగ్ బీఎస్సీ అకార్డింగ్ టు హర్ 2016కి కదా. 2016కి నీ టేబుల్ మీద డాక్టర్ వినీలా అని ఎందుకుంది? అంటే నువ్వేం చేసినట్టు? నీ టేబుల్ మీద నువ్వు కూర్చున్న చైర్లో నీ వెనకాల వైట్ కోట్ ఎలా ఉంది? అలాగే నువ్వు పెట్టుకున్న ఇంట్లో స్పేస్కి, ఒక జిమ్కి అదే అంటున్నాను, అదే చెప్తున్నది. నేను మాట్లాడుతున్నది మొన్న చూసిన యాప్రన్ కాదు, నేను మాట్లాడుతున్నది 2016లో నువ్వు పెట్టుకున్న యాప్రన్. ఒక్క ఫోటో పెట్టాను 2016ది, దట్స్ ఆల్. డాక్టర్ టైటిల్ తీసాడు పెట్టింది. దిస్ నో డాక్టర్ టైటిల్ నౌ. మరి నీది నిజాయితీ అయితే పోరాడకపోయావు. నువ్వు డాక్టర్ టైటిల్ ఎందుకు తీస్తావు ఇప్పుడు? నీకు తెలుసు కదా. ఓకే, సో ఈ లార్జర్ ఇష్యూస్ అవ్వడంతో పాటు ఇంకొకటి ఏం చేస్తున్నామంటే, ఇప్పుడు మాట్లాడుతున్నాం, 2-3 ఛానల్స్ పిలిచినాయి, ఇంకా వెళ్తాను, ఇంకా మాట్లాడతాను. జనంలోకి ఏం తీసుకెళ్తున్నాము? ఆల్రెడీ నువ్వు ఒకటి దినం నేను చెప్తాను, ఇంకొకళ్ళు వచ్చి ఇంకొకటి దినం అంటారు, ఇంకొకళ్ళు ఆ మజిల్ అంటారు, ఫ్యాట్ అంటారు. ఆల్రెడీ వాళ్ళని కన్ఫ్యూజన్లో పెట్టి చంపు తింటున్నాం. నాకు ఇది సరిపోదన్నట్టు. రీల్ చూసా, లైక్ షీస్ గివింగ్ డైట్, లైక్ మార్నింగ్ టైం ఒక ఉల్లిపాయ, ఒక పచ్చిమిర్చి, ఇవి తినమంటున్నారు. ఈజ్ దిస్ ఐ విల్ టెల్ యూ వాట్, దిస్ ఈజ్ యువర్ ఒపీనియన్. ఓకే, ఐ డు నాట్ వాంట్ టు కమెంట్ ఆన్ ఇట్. ఎందుకంటే తను ఎవరికి ఇస్తుందో, తను ఏ పర్పస్కి చెప్తుందో మనకు అవి తెలియదు. సో ఐ ఆల్వేస్ విల్ టెల్ యూ దిస్, లెట్స్ నాట్ గెట్ ఇన్ టు దట్. ఎందుకు అంటే వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ హర్ కాంపిటెన్స్ ఇన్ ద ఫీల్డ్. తనకి ఎంత తెలుసు తనకి అనేది మనం మాట్లాడద్దు. తను ఎవరికి ఇస్తుందని లైక్ అది ఇచ్చే ఫుడ్ మీదే కదా మనం బాడీ అనేది రియాక్ట్ అయ్యి, అది చాలా తర్వాత కదా. ఇప్పుడు ఆర్ యూ క్వాలిఫైడ్ టు డూ సమ్ సర్టన్ థింగ్స్? దట్ ఈస్ మై ఓన్లీ పాయింట్. లెట్స్ నాట్ డైగ్రెస్. ఆర్ యూ క్వాలిఫైడ్?